వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. తెలంగాణలో భూభారతి చట్టం గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ హయాంలో తీసుకువచ్చిన ధరణితో భూముల సమస్యలు చాలా పెండింగ్ లో పడ్డాయి. కొన్ని భూములు ఒకరి పేరు నుంచి మరొకరి పేరు మీద పడ్డాయి. ఇలా ఊర్లలో పట్టణాల్లో చాలా సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూభారతి చట్టాన్ని తెస్తామని ముందే ప్రకటించింది. దానిపై విధి విధానాలు ఇంకా జరుగుతున్నాయి. అయితే దీనిపై ఒక గుడ్ న్యూస్ చెప్పాడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఈ భూభారతి చట్టం మీద విధి విధానాలు జరుగుతున్నాయి. ఈ సదస్సులో మంత్రి పొంగులేటి బుధవారం రెండో రోజు కూడా పాల్గొన్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ అత్యంత త్వరలోనే భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. గతంలో అనాలోచితంగా ధరణి తీసుకువచ్చారు. దానివల్ల రైతులు భూములు యజమానులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది చిన్న రైతులు భూములు కోల్పోయారు. పేర్లు ఊర్లు మారిపోయాయి. అలాంటి పొరపాట్లు లేకుండా ఈసారి భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం. చిన్న సమస్య కూడా రాకుండా ఉండాలని అన్ని విధాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఊర్లలో రైతులకు రెవెన్యూ సేవలు అందకుండా పోయాయని ఈ చట్టంతో అందరూ రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి భూమికి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. భూ రికార్డులను ఖచ్చితంగా పరిరక్షించడానికి ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు భూములను కూడా ఇందులో ప్రధానంగా ఉంచుతాం. రైతు భూమికి సంబంధించి ఏ సమస్య వచ్చినా రెవెన్యూ ఆఫీస్ లో పరిష్కారం లభించేలా విధి విధానాలు తయారు చేస్తామని వివరించారు. ఏ ఒక్కరి భూమి కూడా వేరే వారి పేరు మీద లేకుండా దీన్ని తయారు చేస్తున్నట్లు వివరించారు పొంగులేటి. భూభారతి చట్టం అమల్లోకి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భూముల రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ చట్టంతో చాలా భూములు అమ్మకాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య కూడా పెరగొచ్చని అంటున్నారు. మరి ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందో చూడాలి.